హలో అండి అందరికీ. ఇదైతే రక్షాబంధన్ రోజు బ్లాగు. మేము మా రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మా ఇంటికి ఎవరెవరు వచ్చారు, ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఈ బ్లాగ్లో. అయితే వీడియో అయితే ఫార్వర్డ్ చేయకుండా ఫుల్గా చూడండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబే చేస్తలేరు, దానివల్ల ఇంట్రెస్ట్ కూడా వస్తలే డైలీ బ్లాగ్స్ పెట్టాలంటే కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక్కడ మా వాడైతే లేవగానే స్పైడర్ మ్యాన్ డ్రెస్ అయితే వేసేసుకుంటూ, ఇంతకు ముందు కొన్ని నుండి అది తీసి దాచి పెట్టేసిన ఊకే వేసుకుంటుండని, మళ్ళీ ఎక్కడ దొరికిందేమో కానీ. ఇక్కడైతే చాయ్ పెట్టేస్తున్నా. చాయ్ తాగిందే మనకి డే స్టార్ట్ అవ్వదు, ఏ పనులు కూడా కావు కదా. బ్రేక్ఫాస్ట్ అయితే దోశల పిండి ఉంది కానీ చట్నీ, మళ్ళీ చట్నీ చేయాలా అని చేయలేకుండే. బ్రెడ్ ఉంది, బ్రెడ్ ఆమ్లెట్ వేసేద్దాంలే. అందరు ఒక్కొక్కటి లేదా 1.5 తిన్నా కూడా చాలా అవుతుంది కదా. బ్రెడ్ ఆమ్లెట్ వేసేద్దామని ఎగ్ అయితే బీట్ చేసి పక్కకు పెట్టేసిన. మా ఆయన అయితే నార్మల్గానే తింటా అన్నాడు. మా అత్తమ్మ కూడా తినని అనేసింది లాస్ట్కి. నాకు ఒక్కదానికే వేసుకుంటున్నా బ్రెడ్ ఆమ్లెట్. అయితే చాలా బాగుంటుంది, సింపుల్ ప్రాసెసే, టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. నేనైతే ఇది 3rd or 4th టైం ట్రై చేయడము. కొత్తిమీర కూడా వేస్తే మంచిగా ఉంటుంది కానీ కొత్తిమీర లేకుండే ఖాళీ ఆనియన్స్ ఒకటి, పెప్పర్ పౌడర్ వేసిన. ఇంకా కారము అయితే అస్సలు వేయను, పెప్పరే వాడతా ఎక్కువ మట్టుకైతే. ఆనియన్ కూడా సన్నగా చాప్ చేయాలి, పెద్ద పెద్దగా అయితే అంత మంచిగా అనిపించదు. చిన్నగా అయితే తినేటప్పుడు కూడా మనకి మంచిగా తగులుతూ ఉంటుంది నోటికి అయితే. ఇక్కడ నా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. తినేసి వంట పని స్టార్ట్ చేయాలి. ఇక్కడ మా వాడైతే ఈ బండికి ఇట్లాంటి ఫీట్లు అయితే చేస్తుండు. వద్దురా అంటే కూడా ఈయనడు, ఏదో ఒకటి చేస్తాడు, దెబ్బ తాకించుకుంటాడు. నేనైతే తినేసిన, చాయ్ కూడా తాగేసిన. ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసిన బగారా కోసం. అయితే పెద్ద మెన్యూ అయితే ఏం లేదు, లంచ్ కోసం అయితే సింపుల్గానే చేస్తున్నాము. బగారాను సో చూపిస్తా ఇంకా ఏమేమి చేసినాను. ఈ లోపల మా వాడికి అయితే తినిపించేసిన, కొంచెమే తింటే ఎక్కువ తినలేడు. వాళ్ళ మామనైతే షాప్కి తోలుకపోయిండు, నాకేమన్నా ఇప్పించు అని. వాళ్ళ మామని తోలుకపోయి షాప్ నుంచి వచ్చిండు. కవర్లు అయితే వేసుకొచ్చుకుండు బాగానే, వాడికి నచ్చినవన్నీ. యాక్చువల్గా వాడి చిప్స్ చాక్లెట్స్ అయితే తినొద్దండు డాక్టర్. అయితే వాడికి స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చింగ్ అట్లా వస్తుంది, ఎంత కంట్రోల్ చేద్దామని అయితే లేదు. ఈ మధ్యలో మానేసిండు కానీ తినడము మళ్ళీ స్టార్ట్ చేసిండు. మళ్ళీ కంట్రోల్ చేయాలి తినకుండా. అయితే చాక్లెట్స్ అయితే తగ్గించేసిండు చాలా మటుకైతే. ఈ చిప్స్ ప్యాకెట్ ఇవైతే తినకుండా చూసుకోవాలి జరా. పిల్లలు అన్నాక కష్టం అనుకోండి, వాళ్ళ కోసమే కదా మనం ఏం చేసినా కూడా. ఇక్కడైతే సాంబార్ కోసం పప్పు అయితే కుక్కర్లో పెట్టేస్తుండే. మా ఆయన కొంచెం సాంబార్ చేయని ఉండే. ఇక్కడైతే బగారాకి అయితే మొత్తం కలిపి పెట్టేసిన. ఉడికేస్తే బగారా కూడా రెడీ అయిపోతుంది. కొత్తిమీర పుదీనా లేకుండే, ఉంది కానీ ఫ్రెష్గా అయితే లేకుండే. నార్మల్గా ఏమంటే తీసుకొచ్చి బాగా కడిగేసి చిన్నగా కట్ చేసి ఎండలో పెట్టి బాగా డ్రై అయినాక అదొక కవర్లో వేసి వాడుకోవడమే, మనకి ఎమర్జెన్సీగా అట్లయితే యూజ్ అవుతుంది. నేనైతే కొత్తిమీర అట్లానే వాడుతున్నా కుదిరినప్పుడు, లేదంటే నార్మల్గా అయితే ఫ్రెష్గా వాడతా. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీకి అయితే ఇట్లా ఎండబెట్టిందే వాడతాను. ఇక్కడైతే మా వాడు అల్లరి చేస్తుండు, వాళ్ళ మా అమ్మతో అయితే ఆడుకుంటుండు. మా తమ్ముడు కూడా రాఖీ కట్టించుకోనికే వచ్చిండు. వస్తాడో రాడో అనుకున్నా కానీ లాస్ట్ మూమెంట్లో అయితే వచ్చేసిండు. సాంబార్ కోసం అయితే సింపుల్గానే, ఎక్కువ ఏమో వేస్తలేకుండే వెజిటేబుల్స్, సొరకాయ ఇంకా ఆనియన్స్ టమాటాలు వేస్తున్నా. ఇక్కడ మా వాడైతే వాడు బుక్స్ చూపిస్తుండు వాళ్ళ మా అమ్మకి, వాడు ఏమేమి హోంవర్క్ రాసిండు, రోజు రాస్తుండు అని. ఇక్కడైతే నా బగారా అయితే అయిపోయింది మొత్తానికి. ఓన్లీ వెజ్ ఐటమ్సే, నో నాన్ వెజ్. నిన్ననే చికెన్ చేసినుండే సండే. అందుకని ఖాళీ అన్ని వెజ్ ఐటమ్స్ చేస్తున్నాము. చెప్పినుండే కదా బగారా, ఇంకా ఇదైతే సాంబారు మొత్తం కలిపి పెట్టేసిన. సాంబార్ కూడా ఈ లోపల బాగా మసిలిపోయింది. ఎంతైనా సాంబార్ మసిలితేనే బాగుంటుంది కదా. నేనైతే సాంబార్ మసాలా అయితే కంపల్సరీ వాడతా, అది వాడకపోతే అదేదో సాంబార్ లాగానే అనిపించదు. ఇక్కడైతే మా అత్తమ్మ మిర్చి కసాలన చేస్తుంది. కొన్ని వంటలు కొంతమంది చేస్తేనే బాగుంటుంది కదా. మా అత్తమ్మ నన్ను చేయమంది కానీ నాకు అంత మంచిగా కుదరదు ఒక్కొక్కసారి. అట్లని మా అత్తమ్మనే చేయమనేకుండే, అత్తమ్మనే చేస్తుంది. అట్లనే చెప్పినా కదా, కొన్ని వంటలు కొంతమంది ట్రై చేయాలి. వంటలు అయిపోయినాయి. రాఖీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చిన్ని వాళ్ళు ఇష్ట వాళ్ళు కూడా వచ్చేసారు. రాఖీ అయితే 1:45 తర్వాతే కట్టాలన్నారు కదా. మేమైతే 2:15కి అట్లా స్టార్ట్ చేసిన ఉండే. ఇక్కడ ఫస్ట్ అయితే మా ప్రణయను మా ఆయన కట్టించుకుంటుండ్రు వాళ్ళ చెల్లెతోటి. మా ప్రణయ్ కూడా వాళ్ళ అత్తనే కట్టేస్తుంది.
ప్రణయ్కి ప్రస్తుతానికి అయితే చెల్లెలు ఎవరు లేరు కదా, ఇక వాళ్ళ అత్తనే కట్టింది. లాస్ట్ ఈ 3rd రాఖీ అనుకుంటా ప్రణయ్కి అయితే పుట్టినప్పటి నుంచి కూడా. లాస్ట్ ఇయర్ నుంచి మోయినాంటి వాళ్ళ పిల్లలు కడతాం స్టార్ట్ చేశారు. ఇక మా వాడికి స్వీట్ పెడుతుంటే వద్దంటుండు, అస్సలు తినలేడు. ఇక మా వాడి స్వీట్ అయితే మా ఇష్ట తినేసింది. ఇక ప్రస్తుతానికి మా వాడైతే ఇయర్ 4 అక్కలతో అయితే రాఖీ కట్టించుకుంటూ, 3 అయితే మోయినాంటి వాళ్ళ పిల్లలు, ఒక ఆమె ఏమో పక్కన ఉంటుంది కదా, ఇక ఆమె ఫస్ట్ టైం అయితే మా ప్రణయ్కి అయితే ఆ పిల్లనే కట్టినుండే, మా పక్కింట్లో ఉంటుంది. ఫస్ట్ రాఖీ కట్టింది ఆ పిల్లనే ఒక అక్కగా. సో అదైతే నేను మర్చిపోను. రేపు పెద్ద కూడా ప్రణయ్కి అయితే ఈ విషయం కంపల్సరీ చెప్తాను. కొన్ని గుర్తుపెట్టుకోవాలి కదా. ఎప్పటికైనా సరే ప్రణయ్కి సంబంధించిన ఏమైనా వస్తువైనా విషయాలైనా వాడికి పెద్ద అయినాక కంపల్సరీ చెప్పాలనేదే నా ఆశ. సో చెప్తా కూడా. ఇక్కడ మా ప్రణయ్ వాళ్ళ అక్క వాళ్ళు అయితే హారతి ఇచ్చేస్తున్నారు. మా వాడైతే అస్సలు కోఆపరేట్ చేస్తుంది. వాడికైతే యాక్చువల్గా నిద్ర వస్తుంది, చాలా తొందరగా లేచినుండే రోజైతే. ఇక మా రాఖీ అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గానే. ఇక మా వాడైతే ఏం గిఫ్ట్ ఇవ్వలేకుండే వాళ్ళ అక్కలకి. ఒక డైరీ మిల్క్ చాక్లెట్స్ మట్టుకు ఇచ్చిండు 40 రూపీస్ది. పెద్దయ్యాకి ఇస్తాడేమో చూడాలి. ఎక్కడైనా రాఖీ కట్టించుకున్నాక తమ్ముళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇక్కడైతే మా వాడి విషయంలో ఉల్టా వాళ్ళ అక్కలే వాడికి గిఫ్ట్ ఇచ్చినుండే. ఈ కాంబాక్స్ మీద వాడి నేమ్ రాసి క్యూట్గా ఒక 3 పెన్సిల్స్ అండ్ రబ్బర్ వచ్చినుండే. ఇక అట్లానే క్యూట్ స్మైలీ కూడా వచ్చినుంది. ఇక రోజు యూనిఫామ్కి పెట్టుకోపో అని చెప్పారు వాడికి అయితే. ఇంకా ఈ కీ చైన్ కూడా ఒకటి ఉండే లోపల, క్యూట్ ఉంది ఈ కీ చైన్ అయితే. నేనైతే బ్యాగ్కి తగిలిచ్చేసిన. ఇంకా అలానే ఈ గ్రీటింగ్ కార్డు ఉండే, ఓన్గా వాళ్ళ చేతులతో వాళ్ళే ప్రిపేర్ చేశారంట. ఇంత క్యూట్ ఉంది కదా. ఇదైతే ఎప్పటికీ దాచి పెడతా, వాడి పెద్ద అయినాక వాడికి చూపిస్తా కంపల్సరీ. ఇక మొత్తానికి మా రాఖీ అయితే మంచిగా సెలబ్రేషన్ అయిపోయింది. ఫైనల్గా గ్రూప్ ఫోటో ఉండాలి కదా, ఒక ఫోటో వీడియోస్ తీసుకున్నాము. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us.